సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 2024 సంవత్సరానికి గ్రాండ్గా స్వాగతం పలికారు. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని సాకారమయ్యేందుకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మరింత సమాచారాన్ని వరంగల్ భద్రకాళి ఆలయం నుండి మా ప్రతినిధి వేణు అందిస్తారు. నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఓరుగల్లు ప్రజలు ఇక మొదటి రోజు కావడంతో భారీగా దేవాలయాల క్యూ కట్టారు. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయం లోపల ఉన్నాం. చూసిన ఉదయం నుంచి కూడా భారీ సంఖ్య లోపల భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటూ నూతన సంవత్సరం కొత్త లక్ష్యాలు కొత్త ఆశయాలతో ముందుకు వెళ్తూ అవన్నీ ఈ సంవత్సరం పూర్తి కావాలంటూ కూడా ప్రత్యేక పూజలు చేస్తూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కూడా అన్ని దేవాలయాలు ఇక భక్తుల రాకతో పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నిన్న రాత్రి నుంచి కూడా అటు కేక్ కటింగ్లు, డీజే డ్యాన్సులు, సెపరేట్ ప్రత్యేక ఈవెంట్లతో 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలికిన వారంతా తెల్లవారుజాము నుంచే దేవాలయాల బాట పట్టారు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు పూర్తిగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఈ సంవత్సరం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో తమ జీవితం గడపాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, న్యూ ఇయర్ని ఎట్లా ఆస్వాదించారు, ఎట్లా స్వాగతం పలికారు, ఇప్పుడు ఎందుకు టెంపుల్స్కి ఎందుకు వచ్చారు? ఫస్ట్ అమ్మవారి దయతో అంతా మంచిగా జరగాలని ఇక్కడ టెంపుల్కి వచ్చామండి. మీరేం కోరుకున్నారు ఈసారి? ఈ సంవత్సరం ఏం లక్ష్యం ఏం పెట్టుకున్నారు? ఇది గౌరవం నెరవేరాలని ఆలయానికి ఎందుకు వచ్చారు? అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. చూసాము ఆ భక్తులు కూడా పూర్తిగా ఈ సంవత్సరము తమ కోరుకున్న కోరికలు నెరవేరాలి, తమ లక్ష్యాలు నెరవేరాలి అంటూ ఒకే ఆలయం లోపల పూజలు చేస్తూ కూడా వారంతా ఈరోజు ఆలయాల బాట పట్టడం జరిగింది. ఒకసారి మొత్తంగా మనం చూడొచ్చు, భద్రకాళి లోపల ఒక్కొక్కరి దర్శనానికి దాదాపు గంట నుంచి గంట 50 నిమిషాల సమయం పడుతుంది. అంటేనే ఇంత స్థాయి లోపల భారీగా భక్తులు ఆలయాలకు చేరుకున్నారో చూడొచ్చు. కొత్త సంవత్సరం వచ్చింది, నేను ఎట్లా స్వాగతం పలికారు? ఈసారి ఏంది మీ టార్గెట్ ఏంటి ఈ ఇయర్లో? టార్గెట్ అంటూ ఏం లేదు, ఏం జరిగినా మన మంచిగా అనుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంకా అమ్మవారి దయతో అందరూ బాగుండాలని చూడొచ్చు. భద్రకాళి అమ్మవారు అంటేనే ఓరుగల్లు వాసులకు ఇలవేల్పు, తను ఏది కోరినా తీరుస్తున్నట్టు ఒక నమ్మకం ఉంటుంది. టార్గెట్ ఏంటి సార్ మీది? 10th 10/10 కోరుకుంటున్నాం. అందుకే అమ్మవారు ప్రతి ఇయర్ వస్తాం మేము. ఓకే. చూడొచ్చు, ఇలా ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం మొదలు కాగానే భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. తమ లక్ష్యాలు, తమ టార్గెట్ ఈసారి నెరవేరాలంటూ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గ్రాండ్గా 2024కు స్వాగతం పలికినటువంటి ఓరుగల్లు ప్రజలు ఈ రోజు నుంచి కూడా తమ టార్గెట్లు, తమ లక్ష్యాలు, తమ ఆశయాలు ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి కావాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ దేవాలయాల బాటబట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.